ఇసుక పంపిణీ, అలాగే తర్వాతను కర్డ్ రైస్, బనానా, మన ఈ బోత్రా గ్రూప్ ఆఫ్ సర్వీసెస్ ఉందో వాళ్ళ సౌజన్యంతో, అలాగే తర్వాతను మనకి ఇక్కడ శ్రీ సాయి సంస్థాన్ చారిటబుల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ఈ ట్రాఫిక్ స్టాఫ్ సిబ్బందికి 150 to 200 వరకు ట్రాఫిక్ డ్యూటీస్ నిర్వహిస్తున్నారు, టెండర్లో నిర్వహిస్తున్నారు. ఈ స్టాఫ్కి ఇది ఎవ్రీ ఇయర్ కూడాను ఏప్రిల్ అండ్ మే, జూన్ వరకు ఈ కంప్లీట్గా ఎండలో డ్యూటీ చేస్తున్నారని చెప్పేసి గుర్తించి ఈ మజ్జిగ పంపిణీ, అలాగే తర్వాతను ఏదో కర్డ్ రైస్, ఒక 2 బనానాస్ రెగ్యులర్గా ఇస్తున్నారు. ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా ఏంటంటే మన గౌరవ సిపి సార్ రావాల్సి ఉంది, అయినప్పుడు కూడా గౌరవ సిపి సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు నన్ను మరి డైరెక్ట్ చేశారు. సో నిజంగా ఇది చాలా చాలా మంచి కార్యక్రమం, చాలా బృహత్తరమైన కార్యక్రమం. మా తరపున కూడా చాలా వెరీ థ్యాంక్స్ టు ది సాయి సంస్థాన చారిటబుల్ ట్రస్ట్ వారికి మా తరపున తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు బోత్రా షిప్పింగ్ కంపెనీ యాజమాన్య సహకారంతో శ్రీ షిరిడి సాయి సంస్థాన్ వారు ఈస్ట్ పాయింట్ కాలనీ ఉన్నవారు మాకు ట్రాఫిక్ విభాగాలు పనిచేస్తున్నటువంటి ట్రాఫిక్ పోలీసులు అందరికి కూడా ఒక మత్స్యపేట, 2 అరటిపళ్ళు, ఒక కర్డ్ రైస్, ఈ 3 కూడా ఒక 4 వాహనాలను ఏర్పాటు చేసి ఇటు తగరపోల్స్ నుండి అటు గాజువాక వరకు, అలాగే బీచ్ రోడ్లో పనిచేసే వరకు, అలాగే సింహాచలం ఏరియాలో పనిచేసి ఈ మొత్తం సిటీ విభాగం అందరినీ కూడా సుమారు 200 మందికి ప్రతిరోజు కూడా వీళ్ళు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుండి 60 రోజుల పాటు పంపిణీ చేస్తారు. అలాగే ఇంకా ఎండల తాపం తగ్గినట్లయితే మరొక 1 month కూడా పెంచి సుమారు 90 రోజులు కూడా ఇవి ప్రొవైడ్ చేస్తారని మాకు తెలియజేశారు. కాబట్టి మా సిటీ ట్రాఫిక్ విభాగం తరఫున శ్రీ షిరిడి సాయి ట్రస్ట్ వారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ విధంగా మా ట్రాఫిక్ పోలీసులకి ఎండలో విధులు నిర్వహిస్తున్న వారికి ఇటువంటి మజ్జిగ ఇలాంటి సప్లై చేయడం వల్ల కొంత మాకైతే బూస్టింగ్ ఉంటుంది. ఖచ్చితంగా అది మాకు ఉపయోగపడుతుంది. ఇంకా వేరే ఆర్గనైజేషన్ ఎవరైనా ప్రొవైడ్ చేసినా కూడా వాళ్ళందరూ కూడా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ.